హలో ఎవ్రీవన్. నేను ఎంఎస్సీ చదివేటప్పుడు అండి తిరుపతిలో ఉండేదాన్ని కదా, సాంస్క్రిట్ యూనివర్సిటీలో. సో దానికి నూజివీడు నుంచి విజయవాడ నుంచి ప్రైవేట్ బస్సెస్ బుక్ చేసుకుని వెళ్ళేదాన్ని అండి. కొన్నిసార్లు ట్రైన్లో వెళ్ళేదాన్ని, బట్ ట్రైన్లో చాలా రేర్గా వెళ్ళేదాన్ని అండి. బస్సెస్లో అయితే ఎక్కువ వెళ్ళేదాన్ని. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఇప్పుడు కూడా ప్రైవేట్ బస్సెసే బుక్ చేసుకునేదాన్ని అండి. ఎందుకంటే స్లీపర్ ఉంటుంది కదా, పడుకుని వెళ్ళొచ్చు అన్నట్టు. ఏసీ కాకపోయినా నాన్ ఏసీ బస్సెస్ అయినా వెళ్ళేదాన్ని. ఎప్పుడైతే నా ఎంఎస్సీ అయిపోయిందో, సో బస్ ట్రావెలింగ్ అనేది చాలా తగ్గించేశాను. అండ్ ఇంకొకసారి యోగి పుట్టిన తర్వాత ఎస్వికేటిటీ బస్సులో వెళ్ళామండి. సో ఏసీ బస్సే, కానీ మేము వెళ్ళిన రోజు వర్షం పడింది. బస్ అంతా కూడా తడిసిపోయి చాలా చిరాకు అనిపించిందండి. ఇంకా అప్పటి నుంచి స్లీపర్ బస్సెస్కి వెళ్ళడం మానేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అదే నేను తిరుపతిలో ఎలా అయితే వెళ్ళి హ్యాపీగా బస్ జర్నీని ఎంజాయ్ చేశాను, అదే టైప్ ఆఫ్ ఫీల్తో మా యోగితో నేను నిన్న హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్సు జర్నీ ఎంజాయ్ చేశానండి. హైదరాబాద్ రావడానికి మార్నింగ్ స్టార్ బస్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి, బస్ జర్నీ చేసినప్పుడు ఎప్పుడైనా చూడండి, మనకి అప్పర్ బర్త్లో ఉన్నంత ఫీల్ కానీ కంఫర్ట్ కానీ లోయర్ బర్త్లో రాదండి. సో నేను మోస్ట్లీ అప్పర్ బర్తే బుక్ చేసుకున్నాను. ఈ అప్పర్ బర్త్లో మా యోగి అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందంటే, అది ఫస్ట్ టైం అండి. అంతకుముందు ఒక్కసారి వెళ్ళాము, కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. అప్పుడు గమ్మని పడుకుని పోయింది. నేను అది వీడియో కూడా పెట్టాను, చూసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే నేను తెచ్చుకున్న లగేజ్ మొత్తం కూడా కింద పెట్టకుండా నేను ఎక్కడైతే పడుకున్నానో బెడ్ అక్కడే అడ్జస్ట్ చేసేసుకున్నాను. కొంచెంసేపు ఆడిందండి. సో ఆడి 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 చక్కగా నిద్రపోవడానికి రెడీ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బస్సు ఆగినప్పుడల్లా ఎందుకు ఆగింది అని చెప్పి చూస్తూ ఉండి కర్టెన్ అయితే వెయ్యనివ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, నిద్ర వచ్చేసిన తర్వాత కర్టెన్ వేసేస్తే లైటింగ్ కనిపించింది కదా, సో పడుకోవచ్చు అని చెప్పి కర్టెన్ అయితే క్లోజ్ చేసేసింది. మీరు కూడా బస్ జర్నీస్లో సెమీ స్లీపర్ ఇష్టపడతారా, లేదంటే స్లీపర్ ఇష్టపడతారా, కామెంట్ చేసేయండి. అండ్ చాలామందికి ప్రైవేట్ బస్సెస్లో జర్నీ చేయడం ఇష్టం ఉండదండి. కాకపోతే మెయిన్ ఏంటంటేనండి, మనకి మార్నింగ్ స్టార్ బస్సెస్ కానీ ఆరెంజ్ బస్సెస్ కానీ స్లీపర్ చాలా బాగుంటాయండి. నేను ఎస్వికేటిటీ అయితే ఇప్పుడు ఈ మధ్యలో ట్రావెల్ చేశాను, నాకు అంత నచ్చలేదు. అండ్ మార్నింగ్ స్టార్ అయితే ఎప్పుడూ కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటేనండి, యాక్చువల్లీ ఈ హైదరాబాద్ వచ్చే బస్సెస్ నేను ఎక్కేదాన్ని కదా, ఆర్టీసీ బస్సెస్ ఇవన్నీ కూడా విజయవాడ తిరువూరు మీద నుంచి వెళ్ళేది. ఈ బస్ మాత్రం విజయవాడ మీద నుంచి వచ్చిందండి. ఎందుకో తెలీదు, కోవిడ్ రాకముందు నేను విజయవాడ ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని. ఏదైనా షాపింగ్ కానీ వర్క్ కానీ అక్కడే ఉండేవి. కానీ ఈ కోవిడ్ తర్వాత అసలు విజయవాడ వెళ్ళటమే మానేసామండి. విజయవాడ ఎందుకు వెళ్ళడం మానేసానని నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తానండి. ఇంకా బస్ అయితే మార్నింగ్ 4:30 కల్లా ఎల్బీ నగర్ రీచ్ అవుతుంది అన్నారు. కాకపోతే 5 అయిపోయిందండి. సో వచ్చిన వెంటనే వచ్చేస్తారేమో ఇలా అనుకున్నాము, కానీ రాలేదండి. మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామండి. నాకు ఎందుకో బస్సెస్ దగ్గర వెయిట్ చేయాలంటే చిరాకు అనిపిస్తుందండి, కానీ ఏం చేస్తాం.